వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. హాయ్, వెల్కమ్ టు RTV. నా పేరు లక్కీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక నిపుణులు శ్రీ పాపారావు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సార్, ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే టమాటో ప్రైజెస్ ఎక్కడ చూసినా టమాటో గురించి మీమ్స్ రావడం, జోక్స్ రావడం అవుతుంది. అంటే టమాటో కొన్న వాళ్ళు రిచ్ కిడ్స్ అన్నట్టు, అంటే సడన్ హైక్ ఇన్ ప్రైజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అంటారు? అండ్ సెకండ్ థింగ్, ఈ ఇంక్రీజ్ అవ్వడం అనేది అందరి ఫార్మర్స్కి బెనిఫిట్ అంటారా? అంటే టమాటో ప్రైసెస్ అనేది అంత పెద్ద ఇష్యూగా ఎందుకుందంటే, టమాటో లేకుండా చాలామందికి అసలు వంట అనేది లేదు. వితౌట్ టొమాటో ఇంకేమీ లేకపోయినా నడుస్తుంది, కానీ టొమాటో లేకపోతే వంట లేదనేది ఒకటి నిత్య జీవితంలో అత్యంత సాధారణమైన ఇంపార్టెంట్ భాగంగా అది ఉంది. అందుకని ఏంటంటే టొమాటో తప్పనిసరి అవసరంగా ఉన్నప్పుడు టొమాటో ధర పెరగడం అనేది జనాలు చాలామందికి ఇష్యూ అవ్వటం న్యాచురల్. అయితే ఇక్కడ పెరిగింది కూడా ఎంత పెరిగింది అనేది కూడా ఎక్స్ట్రీమ్గా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 250 రూపీస్ రేంజ్లోకి అది వెళ్ళటం అనేది ఈరోజు అది దాంతో ప్రైస్ అనేది ఇష్యూగా దేశం అంతా కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. రెండోది, మీరు అన్నట్లు టొమాటో కొన్నారంటే వాళ్ళు చాలా రిచ్ అయి ఉండాలనేది ఒకటి. దగ్గర టొమాటో అమ్మిన వాళ్ళు కూడా రిచ్ అవ్వటం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో ఎవరినో కేసీఆర్ గారు కూడా కలిసి 3 కోట్లు ఆయన సంపాదించారంట. టొమాటోలు అమ్మటం ద్వారా 3 కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన్ని కేసీఆర్ ఆయన కలవటం జరిగింది. అంటే ఏంటంటే సమ్ ఫార్మర్స్ రియల్లీ బికేమ్ రిచ్. ఆయన 3 కోట్లు సంపాదించడం అంటే మామూలు వ్యవసాయదారుడు సాధారణంగా తన జీవితకాలంలో ఊహించినటువంటి పెద్ద పాజిటివ్ గెయిన్ అది. కాబట్టి ఏంటంటే మామూలుగా ఎవరు అంటే ఈ మధ్యకాలంలో రైతుల్లో కొంతమంది కొన్ని చోట్ల ఏమవుతుందంటే, మీకు టొమాటోల రేట్లు పెరగటం ఒకటే కాదు. ఈరోజు టొమాటోలు ఎందుకంటే మనం అంతగా మాట్లాడుకుంటుంది, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ స్కై రాకెటింగ్, విపరీతంగా పెరిగిపోవటం. దానివల్ల పెరగటం కూడా మామూలుగా కాదు, ఆకాశమే హద్దుగా పెరగటం వల్ల మాట్లాడుకుంటున్నాం. అయితే ఏంటంటే కూరగాయలు అన్నిటి ధరలు పెరిగినాయి, ఒక టొమాటోయే కాదు. కాకపోతే దానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఎక్కువ మాట్లాడుతున్నాం. కూరగాయలు ఈరోజు ఉదాహరణ తీసుకుంటే చింతపండు, సరే కూరగాయలు కాకపోయినా చింతపండు ధర తీసుకున్నా, అంటే టామరిన్ ధర తీసుకున్నా అది కూడా సుమారుగా 200 రూపాయల దాకా పర్ కేజీ వెళ్ళినటువంటిది. అలాగే మన జింజర్, అల్లం కూడా 400 దాకా వెళ్ళింది. అయితే అటు ఇటుగా నడుస్తుంది, అది కూడా బాగా భారీగా పెరిగింది. ఇంకా మిగతా అన్నీ కూడా కాలీఫ్లవర్ కావచ్చు, బ్రింజాల్ 100 రూపీస్ కేజీకి వెళ్ళినటువంటిది. ఓవరాల్ 40 రూపీస్ రేంజ్లో ఉండే కూరగాయలు కూడా మొన్నటిదాకా 100 పరిధిలోకి వెళ్ళటం, భారీగా పెరిగిపోవటం, అన్ని కూరగాయలు పెరిగినాయి. దీని వెనక ఉన్న కారణాలుగా మనం తీసుకుంటే ప్రధానంగా జూన్ నెలలో మామూలుగా వర్షాలు పడాలి, మనకి మాన్సూన్ బిగిన్ అవుద్ది, వర్షాలు వస్తే సమ్మర్లో ఉన్నటువంటి కూరగాయల కొరత లేకపోతే ఇత్యాది మామూలు వర్షం లేకపోవటం వల్ల ఏర్పడే ఇతర ఇబ్బందులు ఏంటంటే పంటలు పెరగకపోవటం, కూరగాయల పంటలు ఇట్లాంటివి లేకుండా వర్షం రాగానే అన్ని పంటలు పుష్కలంగా పండి నగర ప్రాంతాల్లో ఉన్న కూరగాయల మార్కెట్లోకి కూరగాయలు బాగా వస్తాయి, ధరలు తగ్గుతాయి అనేది లెక్క. కానీ పోయిన జూన్ నెల కూడా ఇదే పరిస్థితి. హీట్ వేవ్ ఉంది. హీట్ వేవ్ అంటే ఏంటంటే వేడి గాలులు, విపరీతమైనటువంటి వేడి వాతావరణం జూన్ నెలలో కూడా చాలా కాలం పాటు ఉండటం. దాంతో ఏమైందంటే మీకు పంటలు దెబ్బతింటంతో మార్కెట్లోకి పంట రాక తగ్గిపోయి, సప్లై తగ్గి డిమాండ్ అలాగే ఉండి కూరగాయల ధరలు భారీగా పెరిగినాయి, అన్ని కూరగాయల ధరలు. జూలైలో ఏమైంది, జూన్లో అసలు వర్షాలు లేక అతి వేడి వల్ల పంటలు దెబ్బతింటే, జూలైలో అతిగా వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు కూడా అతిగా ఎక్కడ పడ్డాయి, వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో వర్షాలు పడ్డాయి, అలాగే నార్థరన్ పార్ట్లో పడ్డాయి. ఈస్ట్లో వర్షాలు లేవు, తూర్పు భారతదేశంలో వర్షాలు పెద్దగా లేవు. ఇట్లాంటి పరిస్థితి ఓవరాల్గా అతి వర్షాలు, విపరీతమైనటువంటి వర్షాల వల్ల పంటలు దెబ్బతినటువంటి పరిస్థితి ఈరోజు కూరగాయలకు ఏర్పడింది. కాబట్టి ఇన్ని కారణాల వల్ల టొమాటో కూడా అదే రీజను. వేడి ఎక్కువ ఉన్న టైంలో వేడి వల్ల ఇది కాలేదు, వర్షం ఎక్కువ ఉన్న టైంలో వర్షాల వల్ల మురిగిపోయి పంట పాడైపోయింది. అల్లానికి కూడా అలాంటి కారణాలే ఉన్నాయి. అల్లం కూడా చాలా చోట్ల ఏమైందంటే, అల్లం మామూలుగా ఏంటంటే ఇది ఈ వర్షాభావం, అతివృష్టి అనావృష్టికి విక్టిమ్. అది కూడా ఓవరాల్ ఏదైనా మార్కెట్లో ఈరోజు ధరలు పెరగటం వెనుక ప్రధానంగా ఎల్నినో ఫినామినన్ ఏదైతే ఈ సంవత్సరం మనం చెప్పుకుంటున్నామో, ఒక 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం అది కన్ఫర్మ్ అయింది, ఎల్నినో ఉందని. చాలా కాలం పాటు డైలమా ఉంది మనకి. పసిఫిక్ ఓషన్లో టెంపరేచర్ అనేది ఎంత పెరుగుద్దా, పెరిగి ఎల్నినో ఉంటుందా అనేది చాలా కాలం పాటు సైంటిస్టులు వీళ్ళు కూడా డైలమాతో ఉన్నారు. కానీ అల్టిమేట్గా ఎల్నినో ఉంది, ఈ సంవత్సరం ఎల్నినో సంవత్సరం కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు కనపడేది ఓవరాల్గా వాతావరణంలో చాలా తీవ్రమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. ఈ తీవ్రమైన మార్పులు ఏంటంటే, ఈ సంవత్సరం అన్ని పంటలకి, ఇటు కూరగాయలకే కాకుండా అన్ని పంటలకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం. సరే, ఈరోజు టొమాటో బికేమ్ ఏ సింబాలిక్ ఇది. పైగా మీకు
మీకు ట్యాప్ అంటాం. ట్యాప్ అంటే టొమాటో ప్లస్ రెండోది పొటాటోస్ ఒకటి, ఇంకో మూడోది ఉంది ఆలు అనుకుంటా. Yeah. ఆలు కాదు, Potato, aloo, both same. ఆలు అండ్ ట్యాప్ అని టాప్ ఆనియన్. Onion. టాప్ అంటున్నారు. టాప్ అంటే ఏంటంటే టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో. Yeah. ఈ మూడింటి రేట్లు భారీగా పెరిగిపోయినాయి ఈరోజు. టాప్ అంటే ఇది మనకి చూస్తే గతంలో 1977లో అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ కూడా ఆ రోజు ఓడిపోయింది. భారతదేశంలో ఉల్లిపాయల ధరలు పెరిగే ప్రధానంగా ఆ కారణం చేత ఆ రోజు గవర్నమెంట్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత. అంటే ధరల పెరుగుదల అనేది ఈ దేశంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అంశం. ఎందుకంటే మిగతా దేశాల్లో, ధనిక దేశాలలాగా కాకుండా భారతదేశంలో జనాలు, సామాన్య జనాల ఆదాయంలో సుమారు 50 నుంచి 60% దాకా వాళ్ళు ఆహారం కోసమే ఖర్చు పెడతారు యావరేజ్న. ఈ దేశం అంతా యావరేజ్ తీసుకుంటే ఆ యావరేజ్ సామాన్య జనాల ఆదాయంలో 50 to 60% వాళ్ళు ఫుడ్ కోసమే ఖర్చు పెడతారు. అంటే ఫుడ్ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ దేర్ పర్చేజెస్. అంటే అంత తక్కువ ఆదాయాలు ఉన్న దేశం. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి పరిస్థితి జనరల్గా ఒక మోస్తరు వర్గాల్లో లేదు. ఎందుకంటే వాళ్ళ జనరల్ యావరేజ్ తీసుకుంటే అక్కడ $500కి చాలా వరకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నీ, కుటుంబానికి కావాల్సినవన్నీ కొనుక్కునేటువంటి అవకాశం ఆ దేశాల్లో అంటే చాలా తక్కువ. వాళ్ళకున్న వాళ్ళకున్నటువంటి ఇన్కమ్స్తో పోలిస్తే వాళ్ళ ఫుడ్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ. కాబట్టి ఫుడ్ రేట్స్ పెరిగినా, ఆహార పదార్థాల ధరలు పెరిగినా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ భారతదేశంలో ఆహార పదార్థమే మేజర్ కొనుగోలు. ఒక ₹100 ఆదాయం వచ్చే వ్యక్తి 50-60 రూపాయలు ఆహారం కొనడానికే ఖర్చు పెడతాడు. అంత తక్కువ.